సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 2 పెద్ద హీరోల పెద్ద సినిమాలు ఎప్పుడొస్తాయా అని జెప్పేసి అభిమానుల్లో అయితే ఒక గందరగోళం అయితే నెలకొంది సార్. అది 'ప్రభాస్' గారి 'రాజాసాబ్' మూవీ గావచ్చు, ఇంకోటి 'చిరంజీవి' గారి 'విశ్వంబర' మూవీ గావచ్చు. ఈ సినిమాకి సంబంధించి అంటే రిలీజ్ డేట్లు వేస్తున్నారు, మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతున్నాయి, మళ్ళీ కొత్త డేట్ అనౌన్స్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడికొచ్చేసరికి మళ్ళీ పోస్ట్‌పోన్ గావడం కూడా చూస్తున్నాం. ఇదే విషయం 'హరిహర వీరమల్లు' కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు అది కన్క్లూడ్ చేసేసారు. మే 9కి ఎట్టి పరిస్థితిలో వస్తుందని జెప్తున్నారు. మరి 'ప్రభాస్' గారి 'రాజాసాబ్' పరిస్థితి ఏంటి? అండ్ 'చిరంజీవి' గారి 'విశ్వంబర' పరిస్థితి ఏంటి? అవి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్? అంటే 'రాజా సాబ్‌కి' సంబంధించి ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హ్మ్. మధ్యలో 'మారుతికి' డేట్స్ ఇవ్వడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ టైంలో. అవును. అంటే వేగంగా ఒక సినిమా చేయాలి. అంటే సంవత్సరానికి 2 రిలీజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుందాం మనం అని అభిమానులకు ఆయన అభయం ఇచ్చాడు. ఎవరు? 'ప్రభాస్.' ఆ అభయ ముద్ర తీసుకుని ఆ రోజుల్లో ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారు గానీ అది జరగటం లేదు. అది జరగటం లేదు. 'రాజా సాబ్' అనే సినిమా నిజానికి ఆయన లోకల్ మార్కెట్‌ని వదిలేశాను నేను. కాబట్టి లోకల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ఒక సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో మొదలైంది ఆ ప్రాజెక్ట్. హ్మ్. మొదలైన తర్వాత మేబీ దాని షేప్ ఏమైనా పెరిగిందేమో తెలీదు. దాని స్కేల్ పెరిగిందేమో తెలీదు. దానివలన వీళ్ళు అనుకున్నటువంటి ఒరిజినల్ ప్లాను ఇంప్లిమెంటేషన్‌లోకి రాకుండా ఇంకేదో జరుగుతూ ఉండవచ్చు. ఓకే. అందుకని డిలే అవుతోందా? లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోయిందా? దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏం లేవు. రిలీజ్ డేట్ ప్రకటించి చాలా కాలం అయింది. దాని ఒరిజినల్ వెర్షన్ ఏంటంటే ఒరిజినల్ ఐడియా ఒక మాక్సిమం 6-7 మంత్స్‌లో కంప్లీట్ చేసి 1 ఇయర్ లోపు రిలీజ్ పెట్టుకోవాలి అని. అంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తే బావుంటుంది అనే అభిప్రాయంలో నుంచి పుట్టినటువంటి సినిమా అది. హ్మ్. కానీ అది ప్రకటించి చాలా కాలం అయింది. ఏడాది దాటింది. ఇంకా దాటుతోంది. ఇంకా టైం తీసుకుంటోంది. ఏమిటి పరిస్థితి? దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు ఈ మధ్య కాలంలో. సో, ఆ సినిమా ఉందా? ఫ్రిడ్జ్‌లోకెళ్ళిపోయిందా? అనే ఒక ఆందోళనలో అభిమానులున్నారు. అది ఒక గందరగోళం. రెండోది 'చిరంజీవి' గారి పెద్ద సినిమా 'విశ్వంభర'. అది యాక్చువల్‌గా జనవరికి రిలీజ్ ఉంటుంది అని అనుకున్నారు. అదే ప్రకటించారు వాళ్ళు. ఫైనల్‌గా రిలీజ్ లేదు అని చెప్పారు. రిలీజ్ లేదు అని ఎందుకు చెప్పారు? సినిమా రెడీ కాక కాదు. సినిమా రెడీగానే ఉంది. కంటెంట్ రెడీ అయిపోయింది. కానీ గేమ్ చేంజర్‌ని ఫెసిలిటేట్ చేస్తూ మేము వేరే డేట్‌కెళ్తున్నాం అని చెప్పారు. చెప్పినప్పుడు వినిపించిన డేట్ ఏంటి? మే 9 అని. మే 9 అనేది చిరంజీవికి విపరీతంగా కలిసొచ్చిన డేట్ అని, ఆ డేట్‌న ఆయన రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చాలా పెద్ద విజయం సాధించింది కాబట్టి, ఇది కూడా ఫ్యాంటసీ జానర్‌లో వస్తున్న సినిమా కాబట్టి, మే 9థ్ అనేది విపరీతంగా కలిసొస్తుంది ఈ సినిమాకి అని అనుకున్నారు. మెగా ఫ్యామిలీకి విజయం ముఖం చాటేసి చాలా కాలమైంది. సంవత్సరం దాటిపోయింది. కాబట్టి ఆ విజయాన్ని తనే అందించి మొత్తం ఫ్యామిలీ హీరోలందరినీ ఒక ట్రాక్‌లో నిలబెట్టాలి అని చిరంజీవి గారు అనుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. హ్మ్. ఇందులో భాగంగా మే 9 అనేది వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు 'హరిహర వీరమల్లు' మే 9 అంటున్నారు. అంటే మే 9 ఈ సినిమా ఉండకపోవచ్చా? అన్నదమ్ముల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసే పరిస్థితి ఉందా? లేదు వెయిట్ చేస్తారా? ఒకవేళ వెయిట్ చేస్తే ఎప్పటికెళ్తుంది? ఎప్పటికి వెళ్తుందంటే నెక్స్ట్ మేబీ సమ్మర్‌కెళ్తే. అంటే సమ్మర్ అయిపోయింది. హ్మ్. సమ్మర్ అయిపోయిందంటే నెక్స్ట్ వీళ్ళకున్నటువంటి బిగ్ సీజన్ సంక్రాంతి. కాబట్టి వచ్చే సంక్రాంతికి అంటే మొన్న సంక్రాంతికి పోస్ట్‌పోన్ అయిన సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వచ్చు అనేది ఒక హోపు, ఒక స్పెక్యులేషన్. అధికారిక సమాచారం కాదిది. మేబీ మే 9 తమ్ముడు సినిమాతో పాటు అన్న సినిమా రిలీజ్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఎవరు శక్తివంతులు అనేది ఏమన్నా తెలిస్తే తేల్చొచ్చు. కానీ క్లారిటీ లేదు. ఇప్పటిదాకా వాళ్ళేం అధికారిక సమాచారం ఇవ్వల. నిజానికి మే 9 విశ్వంభర అనేది కూడా ఒక స్పెక్యులేషన్‌లో నుంచి పుట్టిన ఐడియానే. అధికారిక సమాచారం కాదు. అలా ఇప్పుడు ఈ సినిమాకి డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆళ్ళేమన్నా కొత్త డేట్ ప్రకటిస్తారా? ప్రజల మనసుల్లో ఈ డేట్ ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది యూవీ క్రియేషన్స్. వాళ్ళు నిర్మాతలు ఈ సినిమాకి. రెండోది ఈ 2 సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టులే. 'విశ్వంభర' పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేసిన సినిమా. 'హరిహర వీరమల్లు' కూడా పాన్ ఇండియా మార్కెట్‌నే టార్గెట్ చేశారు. ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసి నడపగలరా? సస్టైన్ చేయగలరా? లేకపోతే గ్యాప్ తీసుకుంటారా? హ్మ్. వీళ్ళు ప్రకటించారు కాబట్టి అంటే చిరంజీవి గారు ఇప్పుడు 2 త్యాగాలు చేయాలి. ఆల్రెడీ ఓ త్యాగం చేశాడు.
కొడుకు కోసం సంక్రాంతిని త్యాగం చేశాడు. ఇప్పుడు సమ్మర్ సీజన్ని తమ్ముడు కోసం త్యాగం చేస్తే రేపు జనవరికి మళ్ళీ కొడుకు సినిమా వస్తే ఈయన సినిమా ఉంటుందా? ఇలా త్యాగాలు చేసుకుంటూ పోతే అభిమానుల పరిస్థితి ఏంటి? ఓకే. అభిమానులు ఏమనుకోవాలి? నువ్వు తమ్ముడు కోసం త్యాగం చేసి, కొడుకు కోసం త్యాగం చేసి, రేపు పొద్దున్న మేనల్లుడి కోసం త్యాగం చేసి, మేము మీ సినిమాలు చూసేది ఎప్పుడు? చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే రియల్గా వాళ్ళు ఫెస్టివల్ చేసుకున్నటువంటి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య తర్వాత అలా ఫెస్టివ్ మూడ్లో ఫ్యాన్స్ని నడిపించిన సినిమా రాలా. అలాంటి సినిమా కోసం వెయిటింగ్. ఓకే. ఆ సినిమా ఇదే అని చెప్పాడు వశిష్ఠ. కానీ చెప్పాడు కానీ ఏమిటి? ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, వస్తుందా రాదా క్లారిటీ లేవు. ఉమ్. ప్రభాస్ ఏమో లోకల్ మార్కెట్ని షేక్ చేసే సినిమా అన్నాడు ఆయన. అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. కనీసం విశ్వంభరకు ఇంకా హోప్ ఉంది. రాజాసాబ్కి సంబంధించిన అప్డేట్స్ రావట్లేదు. అందుకని ఇమ్మీడియట్గా ఈ సినిమాల నిర్మాతలు జనం ముందుకు వచ్చి అసలు ఏం జరుగుతోంది, ఎప్పుడు ఏమిటి అనుకుంటున్నారు, ఏ ప్రాబ్లం ఉంది అనేది ప్రపంచం ముందు పెడితే కొంతమేరకు అభిమానులు రిలాక్స్ అవుతారు. లేకపోతే ఈ గందరగోళం వారిలో నుంచి బయటకి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఉమ్. దీన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా రాజాసాబ్ సినిమా కండిషన్ ఏంటి, ఎప్పుడు రిలీజు, అలాగే విశ్వంభర పరిస్థితి ఏంటి. ఈ మే 9 కూడా స్పెక్యులేటివ్ డేట్. జనవరి అయితే కన్ఫర్మ్, జనవరి డేట్ కన్ఫర్మేషన్ ఉంది కానీ మే 9 అనేది అధికారికం కాదు, స్పెక్యులేషనే. అంటే వాళ్ళు జనవరి నుంచి వేకేట్ అయినప్పుడు సమ్మర్కి వెళ్తారని జనరల్గా అనుకున్నారు. ఓకే. అందులో భాగంగానే మే 9 అయితే బెటర్ డేట్ కదా చిరంజీవికి అనుకున్నారు. ఉమ్. అంతే, ఉమ్. అంతకుమించి అధికారిక సమాచారం లేదు. ఇప్పుడు కనీసం దాన్ని అధికారికం కాలేదు కాబట్టి ఇప్పుడు కొత్త డేట్ అయినా కనీసం ఒక అధికారికంగా చెప్పగలిగితే అభిమానులు కుదుట పడతారు. ఈ దసరాకి ఏమైనా టార్గెట్ చేసే ఛాన్స్ ఉందా? దసరా లేకుంటే క్రిస్మస్? దసరాకి చేస్తే చేయవచ్చు. ఉమ్. నిజానికి అది కూడా సీజనే. ఉమ్. దసరాకి చేయలేకపోతే సంక్రాంతికి వెళ్ళక తప్పదు. ఉమ్. అంటే దానికి మధ్య 3 నెలలు గ్యాప్ ఉంటుంది. అవును. అంటే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిందా లేదా, అసలు ఏం జరుగుతోంది ఉమ్. అనేది కూడా క్లారిటీ లేదు 2 సినిమాలకి. అందుకని ఇమ్మీడియట్గా ఈ 2 సినిమాల నిర్మాతలు యువే క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. అది రెండోది వాళ్ళకే ప్రభాస్తో కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ పడేస్తే ప్రపంచంలో దాని మీద అలా నడిపేస్తూ ఉంటారు. ఆ పని అయితే జరగాలి. లేకపోతే ఈ ప్రాజెక్టులు ఏమైపోయినాయని జనాలు అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.